హలో గైస్, నా పేరు వాసు. వెల్కమ్ బ్యాక్ టు మన రివ్యూస్కి. అయితే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మనకి ఇంతకుముందు ఒక టీజర్ టైప్లో ఒక ప్రోమో లాంటిది రిలీజ్ చేశారు. సో మన నెక్స్ట్ ఒక ట్రైలర్ వస్తుందని చెప్పి అనుకున్నాం, కానీ దానికి కంటిన్యూషన్ పార్ట్ ఒక ప్రోమో అని చెప్పి రిలీజ్ చేశారు. సో ప్రోమో ఆల్రెడీ వచ్చి కూడా ఒక 2 hours అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. సో ప్రోమో చూసిన తర్వాత ప్రోమోలో చాలా విషయాలు అయితే అంటే ప్రోమోను మొత్తం కూడా డీకోడ్ చేయడం జరిగింది. సో ప్రోమోలో కొన్ని ఇన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్రోమో కంటే కూడా సెకండ్ ప్రోమోలో ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఒక సాంగ్ టైప్లో ప్రోమోని షూట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆ సాంగ్ నడుస్తున్నా కొద్దిగా అంటే సాంగ్లో నాగార్జున గారు ఫ్రంట్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో వెనక సత్యాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిని కనుక గమనించినట్టయితే మనకి షో కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో అది ఏంటి అనేది పూర్తిగా మీకు క్లారిఫై అయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా. దాంతోపాటుగా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఒక విషయం చెప్పే ఆల్రెడీ మొదటి 1000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన ఛానల్కి చేస్తారో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. డెఫినెట్గా నేను మీ అందరికీ ఒక మంచి న్యూస్ చెప్తాను. డెఫినెట్గా మంచి న్యూస్ చెప్తా. రివ్యూస్ కూడా చాలా జెన్యున్గా అంటే ఫాస్ట్గా ఇవ్వలేకపోయినా కానీ ఇచ్చే రివ్యూ అంతా కూడా డెఫినెట్గా చాలా జెన్యున్గా ఉండేటట్టుకైతే చేద్దాం. ఇక ప్రోమోలో ఉన్నటువంటి టాప్ 10 పాయింట్స్ అంటే ఒక 10 పాయింట్స్ అయితే నాకు నచ్చినాయి. ఆ 10 పాయింట్స్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక వాస్తవంగా పోయిన ప్రోమోలో మనం చూసాం, అక్కడ సత్య గారిది ఎండింగ్ అయిపోయింది. నాకు ఇన్ఫినిటీ సంథింగ్ అంటే నాకు అన్లిమిటెడ్గా కావాలని చెప్పేసి ఇక్కడ ప్రోమో స్టార్ట్ అవుద్ది. సో నాకు అన్లిమిటెడ్గా కావాలంటే ఏదైనా కానీ నాకు అన్లిమిటెడ్గా కావాలని చెప్పేసి సత్య అడుగుతా ఉంటే ఇక్కడ నాగార్జున గారు ఇక్కడ మళ్ళీ ఆ డ్యాన్స్ రూపంలో స్టార్ట్ అవుద్ది. సో అది షూట్ జరిగిందంతా కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మనకి ఇన్స్టాగ్రామ్ వాసు టాక్ షో 2.0 అని చెప్పేసి మనకి పేజ్ ఉంది. ఆ పేజ్ ఫాలో అవ్వండి. అందులో నీకు ఆల్రెడీ చెప్పే ప్రోమో షూట్ జరిగిన రోజు అది డ్యాన్స్ టైప్లో ఉంటుంది ప్రోమో. దాంతోపాటుగా ఈ ఎంత షర్ట్ ఇదంతా కాదు కానీ ఒక రిచ్ లుక్లో అయితే ఖచ్చితంగా ప్రోమోని షూట్ చేశారు అని చెప్పి మీకు చెప్పా. అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ అప్డేట్స్ అనేది చాలా ఫాస్ట్గా జెన్యూన్గా అయితే ఇవ్వడం జరుగుద్ది. ఏ కంటెస్టెంట్లు ఎవరు వస్తున్నారు అనేది కూడా అక్కడ మనం 100% సైన్ చేసినట్టు అంటే మెయిల్స్ వచ్చిన కంటెస్టెంట్స్, దాని తర్వాత అగ్రిమెంట్ల మీద సైన్ చేసిన కంటెస్టెంట్ల యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి చూడండి. ఇక ఇందులోకి వెళ్ళినట్లయితే ప్రోమో కాన్సెప్ట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది 2 houses మనం 2 ఇళ్ళు ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. సో ఐదర్ 2 houses ఉంటాయా లేకపోతే ఒక హౌస్ ఉండి దాంతోపాటుగా కంబైన్డ్గా ఒక మినీ హౌస్ ఉండే అవకాశం అయితే ఉందనిపించింది నాకు. ఎందుకు అనంటే ఇప్పుడు బిగ్ బాస్ సాంగ్ జరుగుతున్న టైంలో నాగార్జున గారు ఒక టైంలో ఇట్లా అంటే ఆ డాన్సర్స్తో పాటుగా 10 మంది డాన్సర్స్ ఉన్నారు కదా, ఆ 10 మంది డాన్సర్తో పాటుగా నాగార్జున గారు కూడా 2 హ్యాండ్స్ తోటి ఇక్కడ బిగ్ బాస్ అని చెప్పేసి 2 పెట్టారు. 2 కూడా ఆపోజిట్గా ఉన్నాయి. అంటే బిగ్ ఒక టైపు, బాస్ ఒక సైడు ఎట్లా పెట్టున్నాయి అనమాట. అక్కడ అనిపించింది నాకు 2 houses ఉండే అవకాశం ఉందని చెప్పేసి. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ కూడా సత్య గారి ప్రోమో స్టార్టింగ్ అయింది ఒక రిచ్ లుక్లో స్టార్ట్ అయిపోయింది. ఎండింగ్ వచ్చేసరికి ఎడారిలో తీసిపోయి పడేశారు. అంటే హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఒక రిచ్ లుక్లో ఉంది, ఎండింగ్లో అయిపోయేసరికి ఒక ఎడారిలో తీసిపోయి పడేశారు. అంటే ఐదర్ ఆయన లిమిటెడ్ కావాల్సినంత కోరుకున్నంతసేపు బాగానే ఉంటుంది, అంటే గేమ్ ఆడినంతసేపు కూడా నీ లెవెల్ హైలోనే ఉంటుంది. కానీ ఎక్కడైతే నువ్వు ఆ గేమ్ని ఆడే టైంలో నీ తలపొగరు పైకి ఎక్కిందనుకో ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళి ఎక్కడ మళ్ళీ వేరే హౌస్లో పడే ఛాన్స్ ఉందన్నట్టుగా నాకు కాన్సెప్ట్ అనిపించింది. ఇక ఒకసారి దీంట్లోకి వెళ్ళిపోతే లిరిక్స్ వెనక ప్రోమో మొత్తం కూడా లిరిక్స్ వెనక అదే డ్యాన్స్ జరుగుతున్నంత వెనక కూడా సత్య గారిని గమనించడం మెయిన్ పాయింట్. ఇక్కడ ప్రోమోని కూడా మీరు గమనిస్తే ఇక్కడ దేకు దేకు బిగ్ బాస్ ఇక్కడ అంతకన్నా లేదా బిగ్ బాస్ అన్నట్టుగా నాకు సార్ ఇక్కడ అని చేసి ఆ చేతులకి చెప్పారు కదా 2 బిగ్ బాస్ అనేది 2 డిఫరెంట్గా అంటే ప్రతిబింబంలా కనిపించినాయి. సో నాకు అది చూసిన తర్వాత అనిపించింది 2 houses ఉంటాయని చెప్పేసి. ఇక్కడ స్వర్గం నరకం అనేది ఉండొచ్చు, రిచ్ హౌస్ పూర్ హౌస్ అనే టాపిక్ ఉండొచ్చు, లేకపోతే గుడ్ ఫెసిలిటీ అని ఏదైనా కానీ ఆ టైప్లో ఉండే విధంగా అయితే ఈ బిగ్ బాస్ థీమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఈడ లేనిదొక్క లిమిటే బిగ్ బాస్ అంటే ఈ లిరిక్ జరుగుతున్నంతసేపు కూడా వెనక సత్యాకి అన్లిమిటెడ్ ఫుడ్ పెడతా ఉన్నారు. అన్లిమిటెడ్ ఫుడ్ అనేది ఏంది, అక్కడ ఒక హౌస్లో నాకు తెలిసినంత వరకు ఒక హౌస్లో అన్ని ఫెసిలిటీస్ ఉండొచ్చు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం, ఫెసిలిటీస్ వైజ్గా అన్ని రకాలుగా ఉండొచ్చు. ఈ అన్ని రకాల ఫెసిలిటీస్ రావాలి అని అంటే డెఫినెట్గా ఖచ్చితంగా టాస్క్లు అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉండే అవకాశం ఉంది. టాస్క్లు అనేది డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్. ఈసారి టాస్క్లు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళు రిచ్ హౌస్లో ఉంటారు, టాస్క్లు ఎవరైతే సరిగా ఆడరో వాళ్ళు పోయి పూర్ హౌస్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని నాకు అనిపించింది. దాని తర్వాత ఇంట్లో గలాడరో టోటల్ షో మొత్తం ధమాకరం. ఇంట్లో
ఈసారి మట్టుకు డెఫినెట్గా గలాటలు గట్టిగానే జరిగే అనిపిస్తుంది. ఎందుకంటే అట్లాంటి కంటెస్టెంట్లని ఒకటి హారిక, తేజస్వి గౌడ, తర్వాత రీతు చౌదరి, విష్ణుప్రియ కూడా ఛాన్సెస్ అంటున్నారు. విష్ణుప్రియ వచ్చినా కానీ ఉంటాయి. దాంతోపాటుగా మొత్తం కూడా లేడీ కంటెస్టెంట్లే ఫైర్ కంటెస్టెంట్ని లేడీ కంటెస్టెంట్ తీసుకుంటున్నారు. అందులో కూడా ఫైర్ అంటే మొహం మీద మాట్లాడేటోళ్ళే, ఒక్కళ్ళు కూడా దాచుకోలు. ఇక్కడ దాచుకునేటోళ్ళు ఏముండరు. ఫ్రెండ్షిప్ లేదు, గిన్షిప్ లేదు, మొత్తం కూడా నోట్లకి ఏదో వస్తుంది మాట్లాడేటోళ్ళని ఈసారి తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ కంటెస్టెంట్ల యొక్క బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు అంజలి పవన్ గారు ఉన్నారు, ఆమె కూడా తగ్గదు. ఎక్కడక్కడ ఒక్కళ్ళు కూడా తగ్గే బ్యాచే కాదు నాకు తెలిసినంత వరకు లేడీస్ వైజ్గా. జెంట్స్ అంటే కొంచెం నార్మల్గా పోనీలే అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ లేడీస్ని మట్టుకు చాలా ఫైర్ కంటెస్టెంట్లు తీసుకుంటున్నారని నాకు అనిపించింది. అదొకటి. తర్వాత ఇంట్లో గలాటో టోటల్ షో మొత్తం ధమాకురు అన్నట్టుగా మనకు ఒకటి చూపించారు. దాని తర్వాత విన్నర్ వాడో వీడోరో, విన్నర్ ఎవడైతే కానీ మనకెందుకు, వెనక ఆ విన్నర్ వాడో వీడోరో రోజుకి ఒక యుద్ధం మటుకు పక్కారా అన్నట్టుగా ఒక లిరిక్ ఉంది, ఒక సెంటెన్స్ ఉంది. అంటే వెనక సచ్చాకే అన్లిమిటెడ్ మనీ పడతా ఉంది. అంటే విన్నర్కి అన్లిమిటెడ్ మనీ ఎంతైనా కానీ ఆ మనీ రావడం కోసం రోజుకు ఒక యుద్ధం అయితే ఖచ్చితంగా హౌస్లో జరుగుద్ది. డెఫినెట్గా మనకు అర్థమైపోవాలి. ఏంటంటే ఈ టాస్క్ జరిగినంతసేపు కూడా డెఫినెట్గా టాస్క్లో కూడా వీళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చే ప్రోగ్రామ్ చేయొచ్చు. అంటే విన్నర్ ఒక్కడే కాదు, ఇక్కడ హౌస్లో బాగా ఆడిన కంటెస్టెంట్ కూడా ఎంతో కొంత మనీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు నాకు అనిపించింది. ఇక్కడ విన్నర్ ఎవడైనా కానీ విన్నర్, కానీ హౌస్లో మట్టుకు ఎంటర్టైన్మెంట్ పక్కా అనే విధంగా అది మనకి ఎండింగ్లో కూడా నాగార్జున గారు చెప్పారు. ఏంటంటే ఇక్కడ థ్రిల్స్, సర్ప్రైజెస్, టర్న్స్ అన్ని రకాలు కూడా ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్. అంటే ఇంతకుముందు మన బిగ్ బాస్ 7 seasons + 8 నాన్ స్టాప్ ఏ సీజన్లో కూడా చూడనటువంటి ట్విస్ట్లు టర్న్లు ఉంటాయని చెప్పి అంటా ఉన్నారు. సో ఇదంతా కూడా లిమిట్లెస్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి బిగ్ బాస్ కింద మనకి హెడ్డింగ్ కూడా ఇస్తారు. అంటే యూట్యూబ్లో కానీ దాంతోపాటు నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కానీ రెండింటిలో కూడా లిమిట్లెస్ ఫన్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. లిమిట్లెస్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని. సో చూద్దాం ఇది ఎంతవరకు అయినా ఇవ్వచ్చు, కానీ హౌస్లోకి వచ్చేటువంటి కంటెస్టెంట్లు ఏ విధంగా బిహేవ్ చేస్తారన్న దాని మీదనే షో హిట్ ఆఫ్ ఫట్ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. తీసుకున్న థీము, ఎంచుకునే కంటెస్టెంట్లు, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు సార్ స్టెప్ హైలైట్స్ అంటే మెయిన్గా ఇదంతా అసలు ఒక ఎత్తు అయితే ఒకనొక టైంలో నాగార్జున గారి స్టెప్స్ చాలా హైలైట్గా అనిపించినాయి. ఏంటంటే బిగ్ బాస్ అనే ఒక మధ్యలో ఒక స్టెప్ వస్తుంది, అక్కడ స్టెప్స్ బాగా అనిపించింది. నాగార్జున గారు మంచి స్టెప్ చేశారనిపించింది. అందరూ ఓకే. దాని తర్వాత ఇదంతా జరుగుతున్న టైంలో సత్య ఒక డైలాగ్ ఏంటంటే అక్కడ ఒక డాన్సర్ తోటి అంటే చిన్నగా రిచ్లో ఉంటాడు కాబట్టి డబ్బులు ఎక్కువైతే కొద్దిగా ఇంకా ప్రైవసీ కావాలి, తర్వాత ఇంకా ఫ్రీగా ఉండాలి, ఇంకొంచెం అంటే డబ్బులు కనబడుతున్నాయి అంటే ఆటోమేటిక్గా మనకి మన బిహేవియర్ అంతా చేంజ్ అయిపోద్ది. సో ఆ టైంలో నాకు ఇంకా ప్రైవసీ కావాలనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు లేదు నాకు ఇంకా ప్రైవసీ కావాలి అంటే కెమెరామెన్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ టైంలో నాగార్జున దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి ఇంకేం కావాలి కోరుకో అని చెప్పానంటే నాకు ప్రైవసీ కావాలంటే నాగార్జున గారు చెప్తారు ఒకసారి కోరుకునే ముందు ఆలోచించుకున్న తర్వాత ఏదైనా చేయి అన్నట్టుగా. అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్లకు కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా టాస్క్లు గెలిచినప్పుడు కానీ వాళ్ళ ఫెసిలిటీస్లో చిన్న చేంజెస్ కానీ వాళ్ళు తీసుకునే టాపిక్లో కానీ కొన్ని ఉండొచ్చు. డెఫినెట్గా ఇట్లాంటివన్నీ చాలా ఉండొచ్చు. సో అంటే మనం డీకోడ్ చేయలేం, కానీ ఉన్న వాటిల్లో నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ టాస్క్ గెలిచినా ఏది చేసినా కంటెస్టెంట్ ఏది కావాలో కోరుకుంటే ఆ కోరుకున్న దాంట్లో నుంచే వాళ్ళు ఇటా ఏదో ఒకటి జరుగుద్దని నాకు అనిపించింది. ఇంకా నాకు ప్రైవసీ కావాలంటే తీసుకుపోయి ఎట్లా అంటే ఎడారిలో పడేశారు. ఎడారిలో పడేసిన తర్వాత ఇక్కడ ఎవరు లేరా కాపాడడానికి అని చెప్పని చూసారా, అది పూర్ హౌస్. అంటే ఇక్కడ ఏదైనా రిచ్ హౌస్లో ఉన్న రోజులు లేదంటే స్వర్గంలో ఉన్న రోజులు అనుభవించే సుఖాలు అన్నీ కూడా అనుభవిస్తారు. కానీ ఏదైనా తేడా కొట్టిందంటే తీసుకుపోయి అక్కడ పడేస్తారు. అంటే అక్కడ మనం ఉండే విధానాన్ని బట్టి, మనం చేసే బిహేవియర్ని బట్టి, తర్వాత ఇంకోటి మనం ఆడే గేమ్ని బట్టి మనకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇందులో ఉంటుంది అన్న కాన్సెప్ట్ అయితే నాకు అనిపించింది అనమాట బిగ్ బాస్లో. సో అంటే బిగ్ బాస్ టాస్క్ని ఆడకుంటే తీసుకుపోయి పూర్ హౌస్లో పడేస్తారు. బిగ్ బాస్ టాస్క్లు కనుక 100% బిగ్ బాస్ ఇచ్చినట్టుగా కంటెంట్ ఇవ్వడంలో కానీ అన్ని రకాలు కూడా ఏదైనా కానీ ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ రేటింగ్ కానీ అన్ని రకాలుగా పనికొస్తాడు అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో రిచ్ హౌస్లో ఉంటాడు. లేదు పనికి రావట్లేదు ఈయన ఏం చేయట్లేదు అంటే పూర్ హౌస్లో ఉంటాడు. అంటే రిచ్ హౌస్లో ఉండే వాళ్ళకి ఇంకో ఫెసిలిటీ ఇవ్వచ్చు. రిచ్ హౌస్లో ఉండే వాళ్ళకి ఫెసిలిటీ ఏంటి అంటే వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు, లేదంటే కెప్టెన్సీకే ముందుగా ఉండొచ్చు, దాంతోపాటుగా ఇంకేదైనా జరగచ్చు. వాళ్ళకి ఇంకేదన్నా సమ్ ఫెసిలిటీ అంటే బెడ్ల విషయంలో కానీ అన్ని రకాలకు కూడా బాత్రూమ్స్ విషయంలో కానీ ఎక్స్ట్రా బాత్రూమ్ ఉండొచ్చు, ఇట్లాంటివి ఉండొచ్చు.
పూర్ హౌస్లో ఉండే వాళ్ళకి బాత్రూమ్స్ తక్కువ ఉండొచ్చు, ఫుడ్ తక్కువ ఉండొచ్చు, తర్వాత నామినేషన్స్లోకి డైరెక్ట్గా నామినేట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ ఎలిమినేషన్స్ కూడా అవ్వచ్చు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నాకు ఈ ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట. సో అది జరగవచ్చు ఇదంతా కూడా. సో ఇది బిగ్ బాస్ సంబంధించింది. ఇంకేమన్నా బిగ్ బాస్ ప్రోమో చూసిన తర్వాత ఇంకేమన్నా థాట్స్ కనుక ఇంకేదన్నా అనిపించుంటే కూడా కింద కామెంట్ చేయండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంత వరకు నాకు అనిపించిన విషయాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశా. ఇంకా ఇది బిగ్ బాస్ ప్రోమో సంబంధించి. ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్లకు సంబంధించి అందరికీ కూడా మెయిల్స్ చిన్న స్టార్ట్ అయిపోయినాయి. ఈ 18th వరకు కూడా మ్యాక్సిమం మనకి అందరికీ కూడా మెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా నెక్స్ట్ మనకి September 1st షో అనేది స్టార్ట్ అవుద్ది. ఇంకా సెట్ వరకు 85% కంప్లీట్ అయింది, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో అది కూడా కంప్లీట్ అయిపోతాం మటుకు September 1st స్టార్ట్ అవుద్ది, లేదంటే September 8కి వెళ్ళిపోద్ది. అంటే ఒక 1 వీక్ డిఫరెన్స్ ఉండొచ్చు. మిగతా అంతా కూడా ఓకే. కంటెస్టెంట్లు మటుకు చాలా 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 జాగ్రత్తగా లీక్స్ రాకుండా, మొన్నటి వరకు పటాపట లీక్స్ వచ్చినాయి, కానీ ఇప్పుడు అసలు లీక్ ఒక్క కంటెస్టెంట్ పేరు కూడా బయటికి రావట్లా. సో ఆ విధంగా జాగ్రత్త పడతా ఉన్నారు. ఆల్రెడీ తేజస్వి గౌడ అది కొంచెం రెమ్యునరేషన్ దగ్గర ఏదో ఆగిందని చెప్పి అంటున్నా ఉన్నారు. ఆ రెమ్యునరేషన్ ఓకే అయితే ఆమె కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రీతు చౌదరి కన్ఫర్మ్ అయినట్టే. దాని తర్వాత వంశీక్ బొమ్మలు కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే అని చెప్తా ఉన్నారు. అనిల్ జిల్లా ఒకళ్ళు. దాంతోపాటుగా నెక్స్ట్ అనిల్ జిల్లా కన్ఫర్మ్ అయింది. ఎందుకు అనిపించింది అంటే ఈ ప్రోమోకి శివకృష్ణ బురా అని చెప్పేసి ఉంటారు, అంటే మైవిలో షోలోనో ఒక వాళ్ళ టీం మెంబర్, ఆయన లైక్ కొట్టిండు. అంటే లైక్ కొట్టినట్టే ఆల్మోస్ట్ కొడతా ఉంటారు ఎవరైనా కానీ పర్టికులర్గా ఈ సీజన్కి లైక్ కొట్టారు. ఎందుకంటే అప్పుడు Season 4 అప్పుడు మైవిలో షో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు బిగ్ బాస్ సంబంధించి. కానీ మళ్ళీ ఈ సీజన్లోనే కొంచెం యాక్టివ్గా ఉన్నారంటే ఎందుకో నాకు అనిల్ జిల్లా రాబోతుందేమో అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా అంజలి పవన్ గారు, దాంతోపాటు నెక్స్ట్ ఇంకొక 2-3 అయితే కన్ఫర్మ్ అయ్యారు. దాంతోపాటు మనకి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అని ఒక షో జరుగుతుంది సారా, అందులో నుంచి మ్యాక్సిమం ఒక 4-5 పక్క అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇదనమాట. ఇంకా హారిక ఒకళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే ఏదో రెవెలరీస్ ఆల్రెడీ కొంతమంది కంటెస్టెంట్ రివెల్స్ ఉన్నాయి అనే కాన్సెప్ట్ అయితే ఉందని చెప్తా ఉన్నారు. ఇది మొత్తానికి ఉన్న అప్డేట్స్. యాదమ్ రాజు కూడా ఇంకా చెప్తానే ఉన్నారు. సో ఇది మొత్తానికి ఉన్న అప్డేట్స్. ఇది ప్రోమోకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకు ఇచ్చా, దాంతోపాటుగా ఈ కంటెస్టెంట్ల అప్డేట్ కూడా మీకు ఇచ్చా. నెక్స్ట్ వీడియో ఒకటి చాలా హైలైట్గా ఉండబోతా ఉంది. ఎందుకు అనంటే వేణుస్వామికి సంబంధించి వేణుస్వామిని అప్రోచ్ అయ్యారా, వేణుస్వామిని తీసుకురావడానికి బిగ్ బాస్ టీమ్ చాలా తహతహలాడుతుంది. అది ఎందుకు అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దాంతోపాటు నెక్స్ట్ ఈ మధ్య యాంకర్ రవి చిన్న బిగ్ బాస్ సంబంధించిన కామెంట్స్ చేశారు, దాని గురించి మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే ఒక కంటెస్టెంట్ మీద ఇప్పటికే చాలా వరకు కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ గ్రూపులు స్టార్ట్ అయిపోయినాయి, కామెంట్స్ విపరీతమైన కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఆ కంటెస్టెంట్కి సంబంధించి. దాని గురించి కూడా మాట్లాడదాం మనం. సో ఇది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో ఇది మొత్తానికి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.